డిప్యూటీ సీఎం మీద తమిళనాడులో కేసు నమోదైంది కదా, ఏమంటారు మీరు? వారు సనాతన ధర్మం మీద వారి నోటికొచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఎవరు ప్రశ్నించలేదు. కానీ సనాతన ధర్మాన్ని మనం గౌరవించాలి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్క మతస్థుల యొక్క మనోభావాల్ని గౌరవించాలనేటువంటి మాటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని మీద కేసు నమోదు అవటం అంటే వారు చెప్పినటువంటి మాటలకైతే మంచిగానే అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రజాహితం కోసం, సమాజ కళ్యాణం కోసం చెప్పిన మాటలు వాళ్ళకి తప్పుగా అనిపిస్తున్నాయి. అది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశంగానే నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంది. కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో టూరిజంను డెవలప్ చేయాలనేటువంటి అంశాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ